డీటెయిల్స్ చూస్తే టీ20 ప్రపంచ కప్లో ఫైనల్లో టీమిండియా మరోసారి విశ్వరూపం చూపించింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన తుది పోరులో న్యూజిలాండ్ను చిత్తు చేసి విశ్వ విజేతగా నిలిచింది. ఈ విజయంతో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. 2007, 2024 తర్వాత ఇది టీమిండియాకు మూడో టీ20 వరల్డ్ కప్ కావడం విశేషం. 3 సార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచిన తొలి జట్టుగా టీమిండియా రికార్డు నెలకొల్పింది. దీంతో పాటే ఆతిథ్య జట్టు వరల్డ్ కప్ నెగ్గడం కూడా ఇదే తొలిసారి. అంతేకాదు టీ20 ప్రపంచ కప్ చరిత్రలో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగి టైటిల్ నిలబెట్టుకున్న తొలి జట్టుగా టీమిండియా రికార్డులకు ఎక్కింది. సొంత గడ్డపై జరిగిన ఈ మెగా ఫైనల్లో భారత్ ఏకంగా 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్పై ఘన విజయం సాధించి ట్రోఫీని ముద్దాడింది. పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. భారత బౌలర్ల దాటికి కివీస్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. భారత ఫేస్ దళపతి జస్ప్రీత్ బుమ్రా తన మ్యాజిక్ బౌలింగ్తో కివీస్ పథకాన్ని శాసించాడు. కేవలం 15 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి వెన్ను విరిచాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో వికెట్ కీపర్ స్టీఫర్ 52 పరుగులు, కెప్టెన్ మిచెల్ షాంటన్ మాత్రమే పోరాడారు. వీరిద్దరు మినహా మిగిలిన బ్యాటర్లు ఎవరూ క్రీజ్లో నిలవలేకపోయారు. ముఖ్యంగా డారిల్ మిచెల్, ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర వంటి స్టార్ ప్లేయర్లు విఫలమవడంతో కివీస్ 19 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో బుమ్రా 4, అక్షర్ పటేల్ 3 వికెట్లు పడగొట్టగా హార్దిక్, వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మ తలో వికెట్ దక్కించుకున్నారు.